చదువుతావా, ప్రార్థన చేస్తావా? చదువుతావా? సరే, శ్యామ్ కుమారి గారు ప్రార్థన చేస్తారు. రండి, ముందుకు రండి. మైక్ ఇక్కడే ఉంది. అరే అమ్మ, వాడిని అటు తిరగని మాకండి, అడ్డం వస్తా ఉంటాడు. అరే కూర్చోరా, వాడికి 2 పెట్టిరా. అరే వాడికి 2 పెట్టి గాడే కూర్చొని అన్నాడు. సరే, ప్రార్థన చెప్పబోతున్న వారు అయితం మేరీ గారు. అయితం మేరీ గారు చెప్పబోతున్నారు. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడ, దగ్గర పెట్టుకోవాలి మౌత్. సర్వశక్తిమంతుడ, సృష్టికర్త, సర్వమును సృజించిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ. గడిచిన దినములన్నీ కూడా కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు ప్రభువా. అయా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నా ప్రభువా, ప్రపంచంలో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ధన్యతనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఇదిగో మధ్యాహ్న కాలంలో నా తండ్రి అపోస్తల ప్రార్థన మందిరంలో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన, సిలువలో 7 మాటలు నాయన, అయా నా తండ్రి నాయన, చదివే బిడ్డల్ని నా తండ్రి, వివరించే బిడ్డల్ని, ప్రార్థన చేసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని నీ చేతులకు అప్పగించుకోండి నా ప్రభా. శక్తిని బలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అయా అయా మా కొరకు నా తండ్రి అలా ఎందుకు నాయన మా కొరకు తగ్గించబడి ఉన్నావు నా ప్రభా. నా తండ్రి మా పాపాల మిత్తం కొరకు అదే రీతిగా నా ప్రభా మేమందరం కూడా నా తండ్రి నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రభా, అయా నా తండ్రి నాయన, మేము భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదటగా అయితం మేరీ గారు నా ప్రభా నా తండ్రి, అయా మరి ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు ఈయన్ని క్షమించమని మాట నా తండ్రి వివరించబోచుండగా బిడ్డకు మంచి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని అయా ఈ కొంచెం ప్రార్థన ఆలకించి పరమను చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి సహోదరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మొదటి మాటను వివరించటానికి అయితం మేరీ గారు మన మధ్యలో ఉన్నారు. చక్కగా వారు వివరిస్తారు, ఆలకించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నిండు హృదయంగా దేవుణ్ణి స్మరించుకుంటున్నా. అలాగే పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, తోటి సహోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడు నా ప్రేరేపించి నాకు ఫస్ట్ మాట దయచేసినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. ఎందుకంటే ఈ వాక్యం చెప్పడానికి నేను అర్హురాలు కాదు, కానీ దేవుడు ప్రేరేపించిన విధానాన్ని బట్టి సిలువలో పలికిన మొట్టమొదటి మాట, 7 మాటలు శ్రేష్టమైనవే, గొప్పవి, కానీ వాటి అన్నిట్లో పోల్చుకుంటే మొదటి మాట చాలా విలువైంది. ఎందుకంటే క్షమాపణ అనేది చాలామందికి అలవాటు ఉండదు. ఏదో హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం, అలాగే ఏదన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి తప్పు అయింది అనుకుంటాం కదా. కానీ మనం ఎదుటి వాళ్ళకి నన్ను క్షమించు అంటే వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆహా నా గురించి ఇట్లా పశ్చాత్తాపడుతున్నారని వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. అందుకని ఈ క్షమించడం అనేది చాలా విలువైన మాట. దేవుడు అందుకే మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నారు. క్షమించడం వల్ల చాలా ఒక వాళ్ళకి ఇప్పుడు ఎంత క్రూరమైన మనిషి కూడా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పామనుకోండి, అరే వీళ్ళు నా ఎంత చేసినా కూడా నా దగ్గరకు వచ్చి నాకు క్షమాపణ చెప్పారు, వారిలో మార్పు వచ్చింది అని వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళ యందు ప్రేమ చూపించడానికి ముందుకెళ్తారు. మీరు ఎప్పుడైనా సరే మీకు బాగా ద్వేషంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పండి, వాళ్ళ మనసు కరిగిపోయిద్ది. ప్రాక్టికల్గా మనం చేసి చూసినప్పుడు కూడా మనకి ఈ విలువ అనేది తెలిసిద్ది. అలాగే తండ్రి దేవాతి దేవుడు మనం ఎంత ఆనాటి యూదులు ఆయన ఎంతగా సిలువ వేశారో మనం యూట్యూబ్లో కానీ సినిమాల్లో కానీ మామూలుగా
టీవీలో కానీ ఆయన్ని శిలువ యాగం చేసింది మనం రియల్గా చూడాల, కానీ టీవీల్లో కానీ వాటిల్లో చూసి దేవుడు మన కొరకు ఇంతగా శిలువ యాగం చేశారు, వాక్యంలో చదువుతున్నాం అంటి చేస్తున్నారు, అవన్నీ చూస్తున్నాం. కానీ వాటి ద్వారా ఆ కాసేపటికే బాధపడుతున్నాం, తర్వాత మళ్ళీ లోకంలో యథాప్రకారంగా మన పని మందే. అలా కాకుండా ఒక్కసారి మీరు చేసే ప్రతి పనిలో దేవుడి వాక్యం ఉంటుంది. మీరు గమనించినట్టయితే, శ్రద్ధగా వెతికినట్టయితే ప్రతి పనిలో కూడా మనం రోజు వినే సంఘ కూడికలో కానీ, ఆరాధనలో కానీ, ఎక్కడైనా కూటాల్లో కానీ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం అనేది మన నిత్య జీవితంలో జరిగిద్ది. మీరు గమనించినట్టయితే ప్రతిసారి ఏదో ఒక రూపంలో వాక్యం అనేది తెలిసిద్ది అనమాట. మీరు ఆలోచించుకోండి, మామూలుగా ఇద్దరు కలిసి పనికి వెళ్తున్నారు, పనికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అని చెప్తా ఉంటారు. కానీ అది వాళ్ళు వీళ్ళు రాజుల కంటే అధికారుల కంటే గొప్పవాడు మన దేవుడు. కానీ ముందు దేవునికి ప్రిఫరెన్స్ ఇయ్యం కదా, వాళ్ళకాడికి వీళ్ళకాడికి వెళ్ళి ప్రాధేయపడతాం. కానీ అట్లాగే సమయాన్ని వృధా చేసుకుంటాం. అక్కడ వృధా చేసుకునే ఆ సమయాన్ని మనం దేవుడికి ఇచ్చామనుకోండి, దేవుడే మనకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు లూకాసు వార్త 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని దేవాతి దేవుడు మొట్టమొదటిగా పలికిన ఈ శ్రేష్టమైన మాటది. అంటే మన యొద్ద క్షమాపణ దొరకాలని ప్రభు మనల్ని క్షమించాడు, మనం ఇతరులు కూడా క్షమించే విధంగా ఉండాలని ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. అందుకే తన శరీరాన్ని తన ముళ్ళ కిరీటం పెట్టుకున్నప్పుడు, అలాగే ఆయన సిలువ మోసేటప్పుడు, ఆయన వీపి మీద కొరడాల దెబ్బలు కొట్టినప్పుడు, ఆయన యొక్క ఎముకల్లో కూడా అస్సలకి ఎంతగా క్షీణించిపోతున్నా కూడా అయినా కూడా వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. సాతాను ఎదురు చూస్తుంది, ఒక్క మాట ఆయన ద్వేషిస్తాడేమో, వాళ్ళని తిడతారేమో అని. కానీ సాతానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వాల. అంతగా చిత్రహింసలు పెట్టిన ఆ శరీరాన్ని ఆకల్చాల వల్ల దున్ని ఆ ఒంట్లో ఉన్న రక్తం అంతా కారిపోతున్నా కూడా అయినా కూడా తండ్రి వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించు అన్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్కడున్న యూదులు అందరూ దేవుడు కుమారుడని నమ్మకపోవడం వల్ల తెలియకపోవడమేలే కదా సిలువ వేసింది. యేసు ప్రభు గారిని నమ్మి దేవుడు కుమారుడైతే సిలువ వేయరు కదా. కాబట్టి అక్కడున్న వాళ్ళకి ఆయన దేవుడు కుమారుడు అని తెలియకనే ఆయన్ని సిలువ వేశారు. ఆ సిలువ వేసి అందుకే తండ్రి కూడా వాళ్ళని వీరికి ఏమీ తెలియదు కాబట్టి వీరిని క్షమించని యెహోవా దేవుడిని వేడుకుంటున్నారు. అట్లా వేడుకున్నప్పుడు ఇంకా ఆయన కూడా అంతగా రక్తం చిందించి ధారపోసినా కానీ అంత చేసినా కూడా దేనికోసం చేశారు, నా బిడ్డలు నశించిపోకూడదు, నా బిడ్డలు ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని ఇప్పటికి ఈ క్షణానికి కూడా దేవాది దేవుని దగ్గర, యెహోవా దేవుని దగ్గర మన యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన అనే ప్రార్థనతో చేస్తూనే ఉన్నాడు. కానీ మనలో మార్పు అనేది రావట్లేదు. రక్షణ పొందినంత మాత్రాన మనం దేవుని దగ్గరికి వెళ్తామని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని అయితే ఆశ లేదు. అది క్రియల రూపంలో జరిపించాలన్నమాట. క్రియల లేని విశ్వాసం మృతమని మనం వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ ఆ క్రియలు మన జీవితంలో జరుగుతున్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే మామూలుగా జనరల్గా మనం ఆలోచిస్తాం, మన పితరులు కానీ తాత ముత్తాతలు కానీ చనిపోతే వాళ్ళు చనిపోయేటప్పుడు కొన్ని మాటలు చెప్తారు. ఏమని, అరే నాకు అక్కడ ఆస్తి ఉంది, నేను అక్కడ డబ్బులు ఇచ్చాను, వడ్డీకి ఇచ్చాను, అక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం ఉందని ఫస్ట్ నుంచి చెప్పరు, చనిపోయేటప్పుడు చెబుతారు. ఎందుకు, అది నా పిల్లలకి దక్కాలి అని. అవునా? కానీ మన తండ్రి మాత్రం సిలువలో పలికిన 7 మాటలు ఎంతో శ్రేష్టమైనవి. మనం చేసే నిత్య జీవితంలో వాటిని అనుసరించి వాటి ప్రకారం జీవిస్తే మన తండ్రి దగ్గర పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అలాగే ఇప్పుడు మన ఆస్తుల గురించి మనం ఎంతగానో వాటి మీద ఇంట్రెస్ట్ పెడతాం, కానీ దేవుడి మాటల మీద ఇంట్రెస్ట్ పెట్టాం. ఎందుకంటే అవి వాటి వల్ల సంపాదిస్తే నాకు ధనం వస్తుంది, నేను దర్జాగా బతకవచ్చు, లగ్జరీ జీవితం జీవించవచ్చు అని హ్యాపీగా ఈ లోకం కోసం ప్రాకులాడతామే. కానీ అసలుకి ఇది కాదు శాశ్వత లోకం. మనకి పరలోకం ఒకటి ఉంది, అక్కడ మరణం లేకుండా
బాధలు చింతలు ఏమీ లేకుండా హాయిగా ఉండే లోకం ఒకటి ఉంది. దానికోసం పాకులాడాలి, అక్కడికి ప్రవేశించాలి. ఆ కోరిక ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే ఈ లోకంలో ఇల్లు కట్టుకున్నామా, హాయిగా ఉన్నామా, ఒకరికంటే ఎక్కువగా ఉన్నామా, అందరు నా మాట వింటున్నారు, అందరు నా కాడికి రావాలి, నేను తప్పు చేసినా అది కరెక్ట్ అని చెప్పాలి, ఈ వేలోనే ఈ ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ ఒకరికి క్షమించి ఒకరు హెల్ప్ చేసి వాళ్ళు కూడా మనలాగా ఉండాలి, వాళ్ళల్లో మనం ఉండాలి, ఈ ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలో పాటించిన వాళ్ళం అవుతాం. అలాగే మీరు చూసినట్టయితే తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కదా. ఈ క్షమాపణలో 3 విషయాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ 3 విషయాలు మనం పాటించినట్టయితే మనం దేవుని బిడ్డలం అవుతాం. ఏవేంటి అంటే ఆ 3లో క్షమాపణ వల్ల ఒకరికి మేలు చేస్తాం. ఆ క్షమించడం వల్ల మనం ప్రేమ చూపించే వాళ్ళం అవుతాం. ఆ ప్రేమ చూపించే విధానాన్ని బట్టి మనకి ప్రార్థన చేసే అనుభవం కలిగిద్ది. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళని మనం క్షమించాం, ఒక తప్పు చేశాడు, సరేలే పోనీలేరా, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాలే, ఈసారి ఆ తప్పు చేయవాకు అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు అదే విధంగా తప్పు చేయకుండా ఉన్నారనుకోండి, వీళ్ళు తప్పు చేయట్లా మంచిగా ఉన్నారని మనకి ప్రేమ పుట్టిద్ది వాళ్ళ మీద. వాళ్ళని ఏ విషయంలో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తాం, మనకు చేతనైన సహాయం చేసి వాళ్ళని రక్షిస్తాం. అలాగే రక్షించడం వల్ల వాళ్ళని ప్రార్థనలో నడిపించగలుగుతాం. అంతే కదా. అందుకని ఈ క్షమాపణ, దేవాతి దేవుడు మనల్ని మొట్టమొదటిగా క్షమించడం వల్ల ఈ 3 అంశాలు అనేది మనలోకి వస్తే మనం ఇతరులకు చెప్తే అట్లాగా ఒకళ్ళొకళ్ళు పురికొల్పుకొని దేవుని సన్నిధికి నడిచేవారిగా ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సిలువ వేశారు కదా, సిలువ క్రాస్గా ఉంటుంది. ఎదుటిగా ఉండేది దేవుడు మనతో ఉండాలని ఆశ కలిగి ఉంటాం. అడ్డంగా ఉండేది మనం దేవునికి దగ్గరగా అవ్వాలని. అలాగే మధ్యలో 3 కలుస్తూ ఉంటాయి. ఆ మధ్యలో ఉండేది అన్యులు అన్నమాట. అంటే దేవుడు మనం విశ్వాసంలో ఇద్దరు కలిసి అన్యుల్ని దేవుని సన్నిధికి నడిపించాలని దేవాతి దేవుడు క్రాస్గా అయ్యాడు. అందుకే సిలువ వేయబడ్డాడు. దీన్ని బట్టి మనం ఏంటంటే ముందు మనం రక్షణ పొందాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, అలాగే దేవుడి క్రియల్లో మన జీవితంలో జరిగించాలి, మనం దేవుని క్రియల విధంగా మారాలి, మన జీవితం వాళ్ళకి మాదిరిగా చూపించుకోవాలి అన్నిలకి. అలా చేసినప్పుడే కదా వాళ్ళు మన బాటలోకి వచ్చేది. మనం నీతిగా నిజాయితీగా ఉండి దేవుడి మేలు పొందుకుంటా, దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నీకు కూడా చేస్తాడు, నువ్వు దేవుని సన్నిధికి నడు అని చెప్తే దేవుడు నిజంగా ఆ యొక్క జీవితంలో ఇలా జరిగింది, ఇలా ఉండబట్టే దేవుడు మేలు చేశాడు, మనం కూడా అక్కలాగే నడవాలి అని ఒక సాక్ష్యంగా మనం వాళ్ళకి మాదిరిగా ఉన్నట్టయితే అన్నిళ్ళు కూడా దేవుని సన్నిధికి నడిపించగలం. ఎందుకంటే వాళ్ళకి రుజువు లేదని నమ్మరు, చెప్పితే వినరు. వాళ్ళ జీవితంలో ఒక సూచక్రియ కానీ ఒక మేలు కానీ జరిగితేనే వాళ్ళు దాన్ని బట్టి ముందుకు సాగుతారు. కానీ వాళ్ళు ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఉంటారనమాట కట్టుబడి. అలాగే మనము కూడా మన ఎన్ని శ్రమలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ ఎన్ని వచ్చినా ఫస్ట్ ప్రిపరేషన్ దేవాతి దేవునికి ఇవ్వండి. ఏది చేసినా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం లేనిదే ఏంది జరగదు. ఎందుకంటే గాయం పెట్టువాడివి నువ్వే, మాన్పువాడివి నువ్వే, అలాగే సృష్టించింది నువ్వే కాబట్టి నీ చిత్తమే అని మనం నమ్మకంగా విశ్వాసంగా ఏ విషయంలో అయినా ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకి మేలు చేస్తాడు. అలాగే మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు మన పితరులు మనకిచ్చినది పాపమే అనుకుంటాం, కానీ ఈ పాపం జీవితం మరణమే అనుకుంటాం. కానీ ఈ లోకంలో పాపమే కాకపోతే ఇప్పుడు సముద్రంలో చేప ఏ విధంగా అయితే ఉప్పు నీళ్ళలో ఉప్పు తగలకుండా జీవిస్తుందో మనం కూడా అలాగే జీవించగలం. ఎందుకో తెలుసా? దానికి ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాడు. రాజమండ్రి వెళ్ళాడు. రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఉంటుంది తెలుసు కదండి. ఆ సెంట్రల్ జైల్లో ఖైదీలను చూడాలని అక్కడికి వెళ్ళాడు. వెళ్తే సరేనని ఖైదీలను ఒకసారి చూసి వద్దామని అక్కడ ఊరు ఆయన ఒక పెద్ద ఆయన, అయ్యా ఒకసారి వచ్చి మీరు ఇక్కడ ఖైదీలను దర్శించండి అయ్యా, కొంచెం ఇబ్బంది పడుతున్నారు అది ఇది అంటే, సరేని వెళ్దామని వెళ్ళి జైలుకి అందరు ఖైదీలని చూస్తున్నాడు.
చూస్తుంటే ప్రతి ఒక్క ఖైదీ దగ్గరికి వెళ్తే, అయ్యా నేను ఏ పాపం చేయలేదయ్యా, నన్ను ఇక్కడ తెచ్చిపెట్టారయ్యా, నువ్వే నన్ను రక్షించాయా అని రాజులను బతిమలాడుకుంటుంటే ప్రతి ఒక్కరిని అట్లాగే ఒక 50 మంది ఉంటే 50 మంది అదే మాట చెప్పారు. కానీ 49 మంది నేను ఏ పాపం చేయలేదయ్యా, అనవసరంగా నాకు శిక్ష చేశారయ్యా అని ఇట్లాగే చెప్తా ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం, దేవా రాజుగారండి నేను చేశానండి తప్పు, నేను నరహత్య చేశాను, నాకు ఈ శిక్ష కరెక్టే, కానీ నేను ఈ విధంగా ఉండడం అది దేవుడి చిత్తమై ఉన్నది, నన్ను మాత్రం ఏం చేయవాకండి, నన్ను మాత్రం చంపేయండి, నేను ఈ శిక్ష చేశాను, నరహత్య చేశాను అని ఆయన పశ్చాత్తాపడుతుంటే ఆయన రాజుగారు అందరినీ చూసి సరే సరే అని చెప్పి జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అంతమంది నేనే పాపం చేయాల అని చెప్తున్నారు, వాళ్ళందరిని ఎందుకు తెచ్చారా, ఈ అబ్బాయి ఒక్కడే పాపం చేశానని ఒప్పుకుంటున్నారు, అంతమందిలో ఈ అబ్బాయి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ అబ్బాయిని రిలీజ్ చేయండి అన్నాడు. చూడండి, ఇప్పుడు అక్కడ క్షమాపణ జరిగింది, ఒప్పుకున్నాడు కదా తప్పుని, ఆ ఒప్పుకోబట్టి అంతమందిలో ఆ అబ్బాయినే రిలీజ్ అయ్యాడు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది, నిజాయితీగా సత్యంగా ప్రవర్తిస్తే ఎటువంటి మన తప్పు చేసినా కూడా మన దేవుడు క్షమించగల దేవుడు, అంటే విడుదల దయచేశాడు కదా. అందుకే పక్కన దొంగ కూడా అందుకే అంది, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందని. ఆ చివరి క్షణాల్లో ఒప్పుకున్నాడు, నువ్వు దేవుడి కుమారువయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పంగానే వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశం. అంటే అప్పుడు దాకా ఆయన పాత జీవితాన్ని ఒకసారి చూసుకున్నట్టు ఎంతో ఘోరంగా భయంకరంగా ఉంది. కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చివరి క్షణాలైనా నువ్వు దేవుడి కుమారుడని ఒప్పుకున్నాడు. అలా హృదయ అంతరంగం నుంచి ఒప్పుకోబట్టే ఆయన రక్షింపబడ్డాడు. అలాగే ఈ 50 మందిలో కూడా 49 మంది మేము పాపం చేయాలి అన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం నిజాయితీగా తన తప్పుని ఒప్పుకోవడం వల్లేనే తను రక్షింపబడ్డాడు, ఆ జైలు నుంచి విడుదల పొందాడు. అలాగే మీరు నేను అందరం మనం చిన్న చిన్న పాపాలు చేసినా కానీ పొద్దుగూకులు ప్రతి విషయంలో మాత్రం అట్లా చేయొద్దండి పాపాలు. ఎందుకంటే తెలిసి తెలియక చేసేది వేరు, తెలిసి చేసేది వేరు. ఇప్పుడు ఒక్కోసారి అబద్ధం ఆడాల్సి వస్తుంది, కానీ ఈ పరిస్థితి నాకు రానియొద్దు, అక్కడే ఆ క్షణంలోనే మీరు కళ్ళు మూసుకొని దేవా నేను ఈ చేయకూడదు ఉన్నాను అంటయ్యా, కానీ ఈ పరిస్థితిలో అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఈ అబద్ధాన్ని నాకు దూరం చెయ్యయ్యా అని 2 ముక్కలు మీరు ప్రార్థన చేసుకోండి. అక్కడి నుంచి విడుదల దయచేస్తాడు ప్రభు. ఎందుకంటే మీరు ప్రతి విషయంలో ఇలా చేసి చూడండి, మీకు ఏదో ఒక మేలు జరిగిద్ది, మీరే సాక్షిగా నిలబడతాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు.